హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నాకు ఎయిర్పోర్ట్లో 2 o'clock ఇంటర్వ్యూ ఉందన్నమాట, డ్యూటీ ఫ్రీలో. సో అది కూడా పార్ట్ టైం, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, దానికోసం ఇంకో జాబ్ వెతుక్కుంటున్నా. ఇప్పుడు ఉన్న జాబ్ 20 hours ఉంటే నెక్స్ట్ జాబ్లో 20 hours కోసం. సో 2 o'clock ఉంది కాబట్టి 9:30కి లేచాను. అంత తొందరగా ఎందుకు లేచాను అని అడగకండి, నాకు తెలీదు. లేచి ఫ్రెష్ అయిపోయి వాటర్ అయితే తాగేసిన. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 అలా అవుతుంది. కాసేపు కూర్చున్నా. సో ఇప్పుడు నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేయాలా, బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో నాకు తెలీదు. సో ఇంట్లో అయితే బ్రెడ్ ఉంది, ప్రాబ్లీ బ్రెడ్ ఇంకా చాయ్తో కానిస్తా. సో స్టే ట్యూన్డ్, ఇవాళ నా రోజు ఎలా ఉందో చూడటానికి. సో టీ ఇంకా బ్రెడ్ తినేసాను అండ్ ఫ్రెష్ అప్ అయ్యి రెడీ కూడా అయిపోయాను అనమాట. అండ్ వాళ్ళు నాకు ఈమెయిల్లో చెప్పింది ఏంటి అంటే ఫార్మల్స్ వేసుకొని రావాలి పక్కా అని చెప్పారు. సో నా దగ్గర ఫార్మల్ బట్టలు ఏం లేవు, షర్ట్స్ ఉన్నాయి కానీ కింద బాటమ్ ఏం లేవన్నమాట. అండ్ పనికి వేసుకెళ్ళి ఉంది పైంట, అదే వేసుకున్నాను. నేనైతే స్టార్ట్ అయిపోయాను మా ఇంటి దగ్గర నుంచి. ఈ బస్సు ఇంకొక బస్సు ఎక్కాలి. ఆ బస్సు ఆల్మోస్ట్ లైక్ 30 minutes తీసుకుంటుంది. అండ్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్న బ్రిటానియా అనే హోటల్కి వెళ్ళాలి నేను, అక్కడ అనమాట ఇంటర్వ్యూ. సో వాళ్ళు నాకు ఏం చెప్పారు అంటే ఒక 2 ID proofs తెమ్మన్నారు. ఒకటి నా అడ్రస్ది అండ్ ఇంకొకటి నా పాస్పోర్ట్. సో నేనైతే 3 పెట్టుకున్నాను. ఒకటి నా BRB పెట్టుకున్నా, ఒకటి నా హౌస్ రెంట్ అగ్రిమెంట్ పెట్టాను, బికాస్ అది నా పేరు మీదే ఉంది. అండ్ దాంతోపాటు పాస్పోర్ట్ కూడా తీసుకున్నాను. ఇదంతా ఇంపార్టెంట్ జాబ్ అయితే కాదు, బట్ దట్ ఇట్ ఈస్ చూద్దాం, ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అని చెప్పి నేను ట్రై చేస్తున్నాను అనమాట. అండ్ విష్ మీ లక్. సో బస్ అయితే దిగేశాను. ఇక్కడ నుంచి ఎల్డెన్ స్క్వేర్ లోపలికి వెళ్ళాక ఇంకో బస్ ఎక్కాలి. సో ఎల్డెన్ స్క్వేర్ అంటే మా సిటీలో ఇట్స్ లైక్ సిటీ సెంటర్ అనమాట, సిటీ సెంటర్లో ఉంటుంది ఎల్డెన్ స్క్వేర్. సో ఎల్డెన్ స్క్వేర్కి వెళ్ళి ఇంకో బస్ ఎక్కాలి. ఆ బస్ నుంచి అయితే నాకు 30 minutes చూపిస్తుంది. 30 minutes అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, నేను ముందు నా వీడియోస్లో చెప్పిన ఏంటి అంటే, ఇక్కడ ప్రతి బస్ స్టాప్లో బస్ ఆపరు, అది ప్రాబ్లం ఇక్కడ. సో మనం బస్ స్టాప్స్ కౌంట్ చేసుకుంటూ వెళ్ళలేము. నేను యూజువల్గా అలా చేస్తుండే. ఇప్పుడైతే లైవ్ లొకేషన్ పెట్టుకొని వెళ్దాం అనుకుంటున్నా, సో దాట్ నాకు కరెక్ట్ స్టాప్ ఏదో తెలియాలి. అండ్ ఇంటర్వ్యూకి ఒక 15 minutes ముందే అక్కడ ఉండమని చెప్పారు. Yeah. In the end, it doesn't even matter. I tried so hard and got so far, but in the end, it doesn't even matter. అంటే ఇది కస్టమర్ సర్వీస్ అడ్వైజర్ కాబట్టి నేనేమంత ప్రిపేర్ అవ్వలేదు. కాకపోతే జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి చూసుకోమని కాల్లో చెప్పింది తను నాకు. సో తను పంపించిన జాబ్ డిస్క్రిప్షన్, అంటే నాకు టెలిఫోనిక్ రౌండ్ అయింది కదా, సో తను పంపించిన జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి బస్ ఎక్కాక చూసుకుంటున్నాను. I mean, you mean which country? Yes. I'm from India. Achha, which part? Oh, German gets it all right. We're from down south, Hyderabad. Yeah. So, how long have you been working here? Last year I joined here. I should July. Are you a student? No, my husband. Dependent visa. Are you on dependent or he? Oh, okay. He's a student. Okay. Yeah. What is he doing? He's doing a sponsorship job. No, like he moved here from Germany. Germany to here. Yeah, Germany to here. Acha. Last year he moved here. Not Germany to here. Acha. Have you been in Germany? No. Oh, yeah. Acha. All right. Yeah, I feel. Yeah. But German. So where is he working? The Site Card ID సో వచ్చేసాను నేను ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే, కానీ హోటల్ ఎక్కడో నాకు తెలీదు. అక్కడ బస్ డ్రైవర్ని అడిగితే తనకు కూడా తెలియదు అని చెప్పాడు. సో ఇక్కడ 2 ways ఉన్నాయి, ఇఫ్ యూ కెన్ సీ. ఐ గెస్ ఇట్స్ దిస్ సైడ్ అనుకుంటున్నా. సో ఒక అమ్మాయి కనిపించింది, తనైతే నాకు అడ్రస్ చెప్పింది. ఇక్కడ ఒక షాప్ ఉంది, ఇక్కడ అడుగుదాము. అండ్ వాళ్ళు 45కి రమ్మన్నారు, బట్ ఇక్కడే 37 అవుతుంది, చూద్దాం.
1:30కి అయితే రమ్మన్నారు, సారీ 1:45కి రమ్మన్నారు. ఇక్కడ 1:42 అవుతుంది. ఇక్కడైతే కనిపిస్తుంది బ్రిటానియా హోటల్ అని. సో చూద్దాం. కొంచెం నర్వస్ అయితే ఉన్నాను, బట్ లెట్స్ సీ. ఓ దేర్ ఇట్ ఇస్. ఇక్కడ ఉంది బ్రిటానియా హోటల్. ఐ గెస్ ఫైనలీ నేను కరెక్ట్ ప్లేస్కి అయితే వచ్చిన, బట్ చూద్దాం. లోపలికి వెళ్ళి చూస్తే కానీ తెలీదు, కానీ నడుచుకుంటూ వెళ్ళొచ్చో లేదో తెలీదు. ఓ గాడ్, సో కన్ఫ్యూజింగ్ మ్యాన్. హాయ్. yes, Sangeeta. Yeah, that's right. థ్యాంక్ యూ. సో నేనైతే ఒక 18 minutes ముందే వచ్చేసాను, అంటే 42కి లోపల ఉన్నాను అనమాట. సో ఒకసారి ఆ బ్రిటానియా హోటల్ ఎక్కడ కూర్చున్నానో నేను జస్ట్ చిన్న క్లిప్ తీసుకున్నా మీకు చూపిద్దామని చెప్పేసి. సో 1/2 hour లోపలికి పిలిచారు, అయిపోయాక బయటికి కూడా వచ్చేసాను నేను. ఇది బయటికి వచ్చినప్పుడు వీడియో అనమాట. సో గైస్, నా ఇంటర్వ్యూ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నాను. నాకు ఇంటర్వ్యూ ఆల్మోస్ట్ ఒక 1/2 hour ఉండింది. దాంట్లో ఒక వీడియో చూపించారు యాక్చువల్లీ ఆ కంపెనీ అంటే ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయింది అని, అండ్ మన డ్యూటీస్ ఏంటి అని కూడా చెప్తారు. చెప్పాక ఒక 6 members ఉండే ఆ రూమ్లో, అంటే మిగిలిన వాళ్ళు కాకుండా, అంటే ఇంటర్వ్యూవర్ కాకుండా ఇంటర్వ్యూస్ అంటే మా లాంటి వాళ్ళు ఒక 6 members ఉండే అప్లై చేసిన వాళ్ళు. దాంట్లో ఎవరు మనోళ్ళు లేరు, అందరు ఇక్కడ వాళ్ళే, ఇంగ్లీష్ వాళ్ళే. సో ఒక అమ్మాయి మలేషియా నుంచి ఉందనుకుంటా, అండ్ నేను ఒకదాన్ని ఇండియన్ని. సో వాళ్ళు బేసిక్గా కంపెనీ గురించి చెప్పాక ఒక్కొక్కరిని ఒక్కొక్క రూమ్కి తీసుకెళ్లారు. నన్ను అదే రూమ్లో కూర్చోబెట్టారు, బికాజ్ నేను ఫస్ట్లో కూర్చున్నా కదా. సో వెనకాల నుంచి వచ్చారు. సో ఇదన్నమాట ఎయిర్పోర్ట్, న్యూకాసల్ ఎయిర్పోర్ట్. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడే ల్యాండ్ అయ్యాను. అసలు బయట నుంచి చూసే ఛాన్సే దొరకలేదు, ఎందుకంటే లోపల నుంచి మెట్రో ఉంటుంది. సో నేను లోపల నుంచి అలా లెఫ్ట్ సైడ్కి వెళ్ళి మెట్రో ఎక్కేసి వెళ్ళిపోయాను అనమాట. ఆ తర్వాత ఇక్కడే చూద్దాం. ఇంటర్వ్యూ అయితే అయిపోయింది, ఇంటికి వెళ్ళడానికి బస్ స్టాప్కి వచ్చాను. ఇది ఒక 1/2 hour 40 minutes ఇంటర్వ్యూ ఉండింది. ఈ ఇంటర్వ్యూలో బేసిక్గా ఏం అడిగారు అని అంటే, ఇక్కడ నేను చూసింది ఏంటి అంటే ఒక క్వశ్చన్ పేపర్ లాగా తీసుకొస్తారు ఇంటర్వ్యూస్కి, అండ్ ఆ క్వశ్చన్ పేపర్లో మీరు చెప్పే ఆన్సర్స్ని రాస్తూ ఉంటారు. నేను ముందు మారిసన్స్లో ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను కదా, అక్కడ కూడా ఇంతే ఉంటుంది. బేసిక్గా సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారనమాట. అంటే నీకు ఇలాంటి ప్రాబ్లమ్ వస్తే ఏం చేస్తావు, కస్టమర్ వచ్చి దమ్ చేస్తే ఏం చేస్తావు, ఇలాంటి క్వశ్చన్సే అడుగుతారు. అండ్ అంటే ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా అప్లై చేస్తే ఇక్కడ మీ రెంటల్ అగ్రిమెంట్ యాక్సెప్ట్ చేయట్లేదు, మీ పాస్పోర్ట్ వీసా మాత్రం యాక్సెప్ట్ చేస్తున్నారు. అండ్ మీకు ఏదైనా ఒక యూటిలిటీ బిల్ కావాలంట. మా ఇంట్లో నా పేరు మీద ఏ యూటిలిటీ బిల్స్ లేవు, కానీ ఇస్తానని అయితే చెప్పాను, చూడాలి. అండ్ సో క్వశ్చన్స్ వచ్చేసి నీ ఎక్స్పీరియన్స్ గురించి అడుగుతారు. అంటే మోస్ట్లీ నాకు తెలిసి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే తీసుకుంటున్నారు. సో నీ ఎక్స్పీరియన్స్ గురించి అడుగుతారు. సిచ్యువేషన్ బేస్డ్ అన్నాను కదా, అలాంటి క్వశ్చన్స్ అడుగుతారనమాట. నన్నైతే నువ్వు ఎక్కడ పని చేసినావు, ఎందుకు వదిలేసినావు, నేను ఇంటర్న్షిప్ చేసినావు కదా, ఇంటర్న్షిప్ ఎలా చేసావు, నీకు గ్యాప్స్ ఏమైనా ఉన్నాయా, నీ చదువు ఏంటి. సో నువ్వు అంటే ఇంకా సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. అంటే నీ ఫ్రెండ్స్ ఒక 3 విషయాలలో నిన్ను పొగడాలి అని అనుకుంటే వాళ్ళు దేంట్లో పొగుడతారు, అంటే నీ గురించి చెప్పాలి అంటే 3 things, ఏం గుడ్ అని చెప్తారు, ఏం బ్యాడ్ అని చెప్తారు. నువ్వు నీ ఫ్రెండ్స్ని డిఫైన్ చేయాలి అంటే ఎలా చెప్తావు, ఒక టీం నీకు ఇస్తే నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు, ఇలాంటి సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. అండ్ అసలు తను ఏం చెప్పాడంటే, నేను కాదు సెలెక్ట్ చేసేది, ఇది నువ్వు చెప్పిన ఆన్సర్స్ అన్ని నేను రాసుకున్నాను కదా, ఇది మాంచెస్టర్కి వెళ్తుంది, మాంచెస్టర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరెవరిని సెలెక్ట్ చేయాలో అని చెప్పారు. అండ్ ఇంకా మీరు వీక్లీ ఎన్ని డేస్ పని చేయగలుగుతారు అండ్ ఎన్ని అవర్స్ పని చేయగలుగుతారు అన్నది చాలా క్లియర్గా కమ్యూనికేట్ చేశారనమాట. నేను స్టూడెంట్ని కాబట్టి ఓన్లీ 20 hours. ఆ 20 hours కూడా ఫ్రైడే సాటర్డే సండే ఉన్నాయంట. నా ఇంకో జాబ్ కూడా ఫ్రైడే సాటర్డే సండే ఉంది నాకు. అంటే వాళ్ళు నాకు ఓన్లీ వీకెండ్సే ఇస్తారు 10-15 hours, అండ్ వీళ్ళు కూడా అదే రోజు ఇస్తా అంటున్నారు. నేను వీక్ డేస్ అడిగాను, బట్ అవ్వదు అని అన్నారు. సో ఇప్పుడు నేను వాళ్ళనే కన్విన్స్ చేయాలనుకుంటా, వీళ్ళు అయితే కన్విన్స్ అవ్వరు, బికాజ్ వాళ్ళు ఆ డేస్లోనే బిజీ ఉంటారంట. చూద్దాం, అసలు ఇంకా జాబే రాలేదు, సో అదంతా సెకండరీ. సో ఇంటర్వ్యూ నుంచి అయితే వచ్చేసిన. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్
4:20 అలా అవుతుంది అనమాట. నాకు వెళ్ళడానికి రావడానికి కొంచెం టైం పట్టింది. మధ్యలో కొంచెం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా తెచ్చుకున్నాను నేను దారిలో. సో మస్తు ఆకలి అవుతుంది. జాబ్ గురించి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేను వాళ్ళు అడిగిన ఇంకో క్వశ్చన్ యాడ్ చేయడం మర్చిపోయినా. సో వాళ్ళు ఏం చెప్పారు అంటే 1 వీక్లో వాళ్ళు నాకు గెట్ బ్యాక్ అవుతా అన్నారు రెస్పాన్స్తో, అంటే సెలెక్ట్ అయ్యానా లేనా అని. అండ్ దీంతో పాటు దీనికి అంటే ఈ జాబ్కి నేను సెలెక్ట్ అయితే ఒకవేళ నేను ఇక్కడ చెక్ చేయించుకోవాలి క్రిమినల్ రికార్డ్ అని, సిఆర్సి ఓవర్సీస్ సిఆర్సి క్రిమినల్ రికార్డ్ చెక్ అనుకుంటా, అది చేయించుకోవాలి. అది నాకు కొంచెం కాస్ట్ పడుతుంది. అది ఎంత పడుతుంది అన్న ఎస్టిమేషన్ కూడా నాకు లేదు. జాబ్ వచ్చాక చూద్దాంలే అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను అనమాట. సో అదొకటి ఉంటుంది. మనకి యూటిలిటీ బిల్ అడిగారు. నా పేరు మీద అయితే యూటిలిటీ బిల్స్ ఏం లేవు, ఓన్లీ రెంటల్ అగ్రిమెంట్ ఉంది. అండ్ దే సెడ్ రెంటల్ అగ్రిమెంట్ని కన్సిడర్ చెయ్యము అని. అండ్ అది కాకుండా అంతే, ప్రెటీ మచ్ అంతే అడిగారు అనమాట. అండ్ ఇంకేనా మర్చిపోయానా అని ఆలోచిస్తున్నా. ఇంకో క్వశ్చన్ ఏం అడిగారంటే అంటే వాళ్ళ పర్టికులర్ కంపెనీ గురించి అంటే నాకేం తెలుసు, నేను ఏమనుకుంటున్నా, ఫ్యూచర్ అంటే నువ్వు ఉండాలనుకుంటున్నావా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగారనమాట. సో ఇన్ కేస్ మీరు ఎక్కడన్నా అప్లై చేసుకుంటే, అంటే యాక్చువల్లీ నేను ఫ్రాంక్లీ ఈ మధ్య జాబ్స్కి అప్లై చేసేటప్పుడు రెజ్యూమ్ అనేది చేంజ్ చేశాను అనమాట. కొంచెం అప్డేట్ చేయడం వల్లే నాకు ఈ ఇంటర్వ్యూ కాల్స్ వస్తున్నాయి. బికాజ్ లాస్ట్ ఇయర్ నేను అదే ఉన్న నార్మల్ రెజ్యూమ్తో పెడితే రాలేదు, వాటికి కొన్ని అప్డేట్స్ చేసి పెట్టాను ఇవాళ. అండ్ నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ వల్ల కూడా నాకు ఈ ఇంటర్వ్యూ కాల్ అయితే వచ్చింది. అండ్ మస్తు ఆకలి అవుతుంది, ట్రస్ట్ మీ, చాలా అంటే చాలా ఆకలి అవుతుంది. పొద్దున్న జస్ట్ ఒక 2 బ్రెడ్ చాయ్ తినేసి పోయినా. సో మస్తు ఆకలి అవుతుంది, నేను వెళ్ళి తింటాను. అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. హోప్ యూ గైస్ లైక్ ఇట్. ఇఫ్ యూ డూ, ప్లీజ్ డూ లైక్ అండ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మచ్ లవ్.